హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్య లెసన్స్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టెట్ నోటిఫికేషన్ నిన్న అనగా జూలై 1వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ టెట్ పరీక్షను ఎలా నిర్వహిస్తున్నారు, ఏ పేపర్కి ఏ అభ్యర్థులు అర్హులు అనే విషయాలను, అలాగే ఏ పేపర్కి ఏ సబ్జెక్ట్లో ఎంత సిలబస్, ఏ టాపిక్స్ చదవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సిలబస్ ఫర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024. అయితే ఇక్కడ చూసినట్లయితే టెట్ పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B ఇలా 4 విధాలుగా టెట్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ టెట్ పేపర్ 1Aకి ఎవరు అర్హులు అనగా డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు, అంటే టీటీసీ అనే వాళ్ళము, అది డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు, రెగ్యులర్ డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు ఈ టెట్ పేపర్ 1Aకి అర్హులు అనమాట. అంటే వీళ్ళు ఎస్జిటి రాస్తారు డిఎస్సిలో. నెక్స్ట్ పేపర్ 1B అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. డైట్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీ చేసిన వాళ్ళు పేపర్ 1B రాయడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్స్ నార్మల్ బిఈడి చేసిన వాళ్ళు అనమాట. పేపర్ 2B స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ బిఈడి చేసిన వాళ్ళు పేపర్ 2B రాస్తారు. ఇందులో పేపర్ 1Aకి ఏ సబ్జెక్టులు చదవాలి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈ 5 సబ్జెక్టులు మనం చదవాల్సి ఉంటుంది. అయితే ఈ 5 సబ్జెక్టులో ఏ కంటెంట్ ఎంతెంత వరకు చదవాలి, ఎంతెంత సిలబస్ చదవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ టెట్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు 1 నుంచి 6వ తరగతి వరకు కొత్త టెక్స్ట్ బుక్లు, అంటే కొత్త పాఠ్య పుస్తకాలని ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా 7th, 8th, 9th, 10th ఈ 7 నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. అంటే టెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తానికి 1 to 10th వరకు పాఠ్య పుస్తకాలు చదవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ పేపర్ 1A, ఈ పేపర్ 1A మొత్తం 150 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. అందులో 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ కేటగిరీ లేదా ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఇందులో మొత్తం 30 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులు. లాంగ్వేజ్ 1 అది తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ, ఒడియా కానీ, అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. ఇవి సబ్జెక్ట్స్ అని కూడా కాదు. ఇప్పుడు జనరల్ గా డిఎస్సి ఎస్జిటి రాసే వాళ్ళు తెలుగు చూస్ చేసుకుంటారు, కొంతమంది ఉర్దూ చూస్ చేసుకుంటారు, అలా అనమాట. సో ఇది లాంగ్వేజ్ 1 కింద. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇందులో ఒక్కొక్క విభాగంలో 30 మార్కులకి 30 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 5 30లు 150 ప్రశ్నలకి 150 మార్కులు కేటాయించడం జరుగుతుందన్నమాట. టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.